ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. నేటి దినం ఆరాధన మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి మహాకృపను బట్టి ఇంకను మనము జీవిస్తూ వాక్యం ద్వారా బలపడటం కొరకు ఏదో ఒక రకంగా దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కనుక నేటి ఆరాధనను ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క సమయంలో ప్రభా కొన్ని నిమిషములు యొక్క లేఖన భాగములు ధ్యానించినట్టు ఉంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మానవ జ్ఞానము కాదు కానీ మీ యొక్క పరలోక జ్ఞానం చేత వాక్యమును చూచి దాని ప్రభా చదివి గ్రహించి దాని ప్రకారం జీవించి కృప దయచేయమనియు అంత మాత్రమే కాకుండా ఆనందకరమైనటువంటి జీవితం జీవిస్తూ మీ యొక్క అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పాట పాడుకొని మనము ప్రభుని ఆరాధిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో నుండి కలుగునుగాక అనే 27వ కీర్తన పాడుకుందాం. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం నరులకాయన దయ కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక ప్రభువైన దేవా పరమరాజ సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక మహిమ పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావామెన్ కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ ప్రభుపేట వందనములు. మేము గత కొంతకాలంగా అంటే ఈ యొక్క యుఎస్ఏలో బాబు, కోడలు, అదే రకంగా కూతురు, అల్లుడు వాళ్ళ దగ్గరికి విజిట్స్ కని వెళ్ళినాము. అంటే పరిచర్య కొరకే వెళ్ళినాము. ఆయా ప్రాంతాలలో కొన్ని సెమినార్స్ చేసినాము. అందువల్ల ఈ యొక్క యూట్యూబ్కి కొంత గ్యాప్ ఏర్పడింది. అయినప్పటికీ కూడా కొద్దిమంది, అంటే ఎంతమంది వ్యూస్ ఉన్నారని కాకపోయినప్పటికీ ఏదో కొద్దిమంది అయినా కూడా సన్నిహితులు, స్నేహితులు వీరు అడిగినప్పుడు మేము దిస్ ఈజ్ ద రీజన్ కొంతకాలంగా రఫ్లీ 3.5 months యుఎస్ఏలో ఉండి కొన్ని మినిస్ట్రీ కొరకు వెళ్ళి రావడం జరిగింది. అయినప్పటికీ మీ ప్రార్థనల వలన అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు కూడా జరిగినవి. మేము 2
బాబు పిల్లల్ని అదే రక పాప పిల్లల్ని కూడా చిల్డ్రన్ చూడటానికి ప్రభు మాకు అవకాశం కలిగించినాడు. ఫ్రెండ్స్, నేటి దినము ధ్యానించాలని అనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే సీనియర్స్, వృద్ధులు, ఎల్డర్స్. దీని గురించినటువంటి విషయంలో బైబిల్ మనతో ఏం మాట్లాడుతుంది, నేను ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. చూడండి, వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడింది. ఆ రోజు పౌలు గారు యవనుడైనటువంటి తిమోతి అనే సేవకుడికి రాసినాడు. ఈరోజు నేను కూడా గ్రహించవలసింది, ఆయన రాసిన ఉత్తరములో నుంచి నన్ను నేను మార్చుకోవలసినవి, ఉండవలసిన విధానాన్ని నేను నేర్చుకుంటున్నాను. పౌలు గారు యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వ్యక్తి. అతను అంటే యేసుక్రీస్తుతో ముఖాముఖిగా ఎన్కౌంటర్ అయ్యి అసలు క్రీస్తును అంగీకరించిన వారంటే ఇష్టపడిన వారు, ఆ క్రీస్తు కొరకు జీవించినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, అంటే క్రీస్తును అనుభవించి అంగీకరించి ఆయన చూసిన తర్వాత అర్థమైనటువంటి విషయాలను మనకు వాక్యంలో రాస్తున్నాడు. అది ప్రత్యేకంగా ఈ యొక్క పత్రిక పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, యవన ప్రాయంలో ఉండేటటువంటి కొన్ని సంఘటనలు తెలుసు ఆయనకి, కాబట్టి యవన ప్రాయంలో నువ్వెలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. ఫ్రెండ్స్, ఇక్కడ వృద్ధుని గద్దింపక 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటే వచనము, ఒకటే వాక్యములు 2, గద్దింపకు, హెచ్చరించుము. వీటి గురించి మనం ధ్యానించుకోక తప్పదు, అంటే అందులో ఉన్నాయి కాబట్టి. కొన్ని సందర్భాలలో కొద్దిమందికి ఉండేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక్కటే దామాది ఎందుకండి, ఏదో ఒకటే మనం చదివేసుకున్నాం కదా, దాని గురించినటువంటి ఒక ఆశీర్వాదం చెప్తే మాకు సరిపోతుంది అన్న వాళ్ళు ఉన్నారు. కేవలం ఆశీర్వాదమే చెప్పాలనేది ఎదురు చూసిన వాళ్ళు కూడా లేకపోలేదు. రెండు రకాలు ఉంటారు. నేనేం ఆశీర్వాదం పొందుకుంటానని చూసే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. నేను ఆశీర్వాదమే చెప్పాలనుకునే వ్యక్తులు లేకపోలేరు. కానీ వాక్యాన్ని అలా చూసినప్పుడు ఇద్దరికి లబ్ధి ఉండదు, ఇద్దరు బెనిఫిట్ పొందుకోరు. ఇక్కడ మొదటి మాటలో ఏమంటున్నాడు అంటే, ఒకటే వాక్యం, గద్దింపకు, చేయకూడదు. గద్దింపడం అంటే ఏంటిదంటే, అక్కడ స్వరము పెరుగుతుంది, నువ్వు తప్పు చేశావు అని చెప్పటం. నువ్వు ఇదే రకంగా ఉంటే ఏమో అవుతుంది అని నేను అనుకున్నప్పుడు, నాకు ఆటంకం కలిగించినప్పుడు అంటే స్వరం పెంచి ఒకలాంటి భాషలో కూడా మార్పు రావచ్చు. అది గద్దింపు. హెచ్చరిక ఏంటి? ఒక జరగబోయేటటువంటి ప్రమాదము నుండి, కాన్సిక్వెన్సెస్, జరగబోయేటటువంటి ఒక నష్టం నుంచి నేను ముందుగానే ఇలా జరుగుతుంది కాబట్టి అలా ఉండకూడదు అని మరో వ్యక్తికి చెప్పటం హెచ్చరించటం. అది మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదండి హెచ్చరికలు. ఈ యొక్క కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటాయి, రోడ్డు మరమ్మతులు హెచ్చరిక రెడ్ కలర్లో రాస్తారు, అది హెచ్చరిక. కాబట్టి ఇక్కడ యవనుల గురించి రాశాడు, పెద్దలను ఎలా చూడాలని రాస్తున్నారు. చూడండి, ఏ ఇంటిలోనైతే ఈ యొక్క సీనియర్స్ ఉంటారో, ఎల్డర్స్, వృద్ధులు అంటుంటాం. వాళ్ళు వృద్ధులు అనగానే ఆ యొక్క కొద్దిమంది వృద్ధులు అనగానే ఆయా శరీర రీతులను బట్టి, ఆరోగ్య రీతులను బట్టి త్వరగానే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు. వృద్ధాప్యం అనగానే ఏమిటంటే కేవలం వెంట్రుకలు తెల్లబడటము, చూపు సన్నగిల్లటం, ఇవి మాత్రమే కాదు. వృద్ధాప్యం అనేసరికి కొంత వయసులో ఈ శరీరంలో ఉండేటటువంటి పటుత్వం కోల్పోతారు. అది ఒకప్పుడు వృద్ధాప్యం. కానీ ఈ రోజులలో కూడా అంత ఈజీగా, అంటే అందరూ ఎలా కనపడుతున్నారో మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఒక్కొక్కసారి వాళ్ళని చూసినప్పుడు ఏజ్ కూడా మనం టక్కుమని అంటే క్విక్లీ క్యాల్కులేట్ చేయలేకపోతుంటాం. కొద్దిమంది చిన్న వయసులోనే పెద్దవాళ్ళుగా కనపడవచ్చు, కొద్దిమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళుగా కూడా కనపడవచ్చు, 2 రకాలుగా ఉండొచ్చు. ఏది ఏమైనా నీకు కన్ఫర్మ్ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, యూ కన్ఫర్మ్ ఈజ్ యంగర్ మ్యాన్ అన్నప్పుడు నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు నేను యవ్వనస్తుని నేను అనుకున్నట్లయితే నేను చేయవలసినటువంటి పని ఏంటి? వృద్ధుని పట్ల నేను ఎలా ఉండాలి? గద్దింపకూడదు, అంటే నా స్వరం పెంచి అతనితో మాట్లాడకూడదు. ఉదాహరణకి యవనస్తులు మేబీ 2 వీలర్ మీద వెళ్తుంటారో, 4 వీలర్ మీద వెళ్తుంటారో, నాకు ఎవరైనా అడ్డుగా వచ్చిన, మేబీ ఎల్డర్లీ పర్సన్ నడవలేడు, వాకింగ్ స్టిక్తో నడుస్తున్నాడేమో, నాకు అడ్డుగా వచ్చినప్పుడు నాకుండే ఓపిక ఆయనలో అసలు నేను హార్న్ కొట్టింది ఆయనకు వినిపించిందో లేదో,
ఎలా ఉన్నాడో లేడో, అతి కష్టం మీద స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళగలుగుతున్నాడేమో, కాబట్టి నేను అతన్ని గద్దించకూడదు అని వాక్యం చెప్పింది. మరి ఇప్పుడు ఎలాగంటే మరి నేను లేట్ అయిపోతున్నాను, కరెక్టేనండి, బట్ అతని ప్రాణం ముఖ్యము, అతని జీవితం కూడా మనకు ముఖ్యమే, కాబట్టి నేను గద్దింపకూడదు. మేబీ చెప్పొచ్చు, అంకుల్ కొంచెం చూసుకొని నడవచ్చు కదా, ప్లీజ్ ఇక్కడ ట్రాఫిక్ ఏరియా కదండి, మీరు ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పొచ్చు. దెర్ ఆర్ 2 things. అది హెచ్చరించటం, ఇలా వెళ్ళటం మంచిది కాదు, ఒంటరిగా రాకండి, ఇతరులతో రండి అండి కొంచెం అది అని చెప్పి, మేబీ ఇఫ్ టైం పర్మిట్స్ నేను అతని రోడ్ క్రాస్ చేయించవచ్చు, అదొకటి. తర్వాత సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొద్దిమంది ఉంటారు, అంటే మేబీ వాళ్ళు రీడింగ్ గ్లాసెస్ మర్చిపోయి షాప్కి రావచ్చు, ఆ యొక్క ఒక ఐటెం కొన్నప్పుడు ఎనీథింగ్, కాఫీ పౌడర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ కొన్నప్పుడు దాని కాస్ట్ నాకు కనపడకపోవచ్చు, చిన్న ప్రింట్లో ఉంటుండొచ్చు. పక్కన ఉండేటటువంటి యంగ్స్టర్స్ని అడగొచ్చు, ఏమ్మా ఇది ఎంత, దీని ప్రైజ్ అన్నప్పుడు అతనితో నువ్వు ఎలా స్పందిస్తున్నావు అన్నది ఇక్కడ ముఖ్యం. వృద్ధిని గద్దింపకూడదు. ఇక్కడ కొద్దిమంది ఉన్నారండి, అంటే పౌలు గారు ఆ విషయం ఎందుకు రాసినారంటే గద్దించే వాళ్ళు లేకపోలేరు, గద్దిస్తూ ఉంటుంటారు వాళ్ళకి, ఇది నీకు అవసరమా, ఇది నీకు ఎందుకు, నో, నా వల్ల అయింది నేను చేయగలిగాది. కాబట్టి ఫ్రెండ్స్, యవనస్తులు అనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వృద్ధులతో నేను ఎలా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం పౌలు గారు ఎందుకు రాసిండొచ్చు అంటే, యవనస్తులు వృద్ధాప్యంలోనికి పోతారు ప్రభుచితం అయితే, ఆయన యొక్క మన ప్రణాళిక ప్రకారం, కానీ వృద్ధుడు యవన ప్రాయంలోనికి రాడు కదా. కాబట్టి నేను ఈరోజు వృద్ధులతో ఎలా వ్యవహరిస్తున్నానో, నేను రేపు వృద్ధుని అయినప్పుడు నాకు అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి నేను ఈరోజు యవనుడిగా ఉండి నా యొక్క నీతి యథార్థతలు నన్ను వృద్ధాప్యంలో కాపాడతాయి. యోబును ఆ వయసులో ఎందుకు నీతిమంతుడిగా తీర్చుకున్నారు వాళ్ళు కదా, యోబుని అదే రకంగా అబ్రహాము, వీళ్ళందరూ కూడా యవన ప్రాయం నుంచి కూడా నేర్చుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి వృద్ధాప్యంలో నేను ఎలా ఉంటున్నాను అన్నదానికి ఒకసారి ఆలోచించుకోవాలి. యవన బిడ్డలు వృద్ధులను గద్దించేటప్పుడు ఒకసారి నిన్ను ఊహించుకో, నువ్వు వృద్ధుడవైనావు, నిన్ను ఒక యవనస్తుడు నేను గద్దిస్తే నీకు ఎలా ఉంటుంది అది. కాబట్టి సీనియర్ సిటిజన్ ఉన్న ఇంటిలో యవన పిల్లలు కూడా మీ యొక్క సీనియర్స్తో, ఎల్డర్స్తో ఎలా మాట్లాడుతున్నారన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అంతేకాదండి, ఇంకా యోబు 12:12లో కనుక చూసినట్లయితే, యోబు గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం, జోబ్ 12:12. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుతున్నది అని మీరు చెప్పుదురు. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానం ఏంటండి? ఆయన నీకంటే పెద్దవాడు, వయస్సులో పెద్దవాడు. జ్ఞానం అనగానే వెంటనే మనము విజ్డమ్, జ్ఞానము అది జీవిత అనుభవం, లైఫ్ ఎక్స్పీరియన్స్. ఈ రోజుల్లో ఉండేటటువంటి ఈ ఏఐ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేకపోవచ్చు, ఆ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోయి ఉండొచ్చు. బట్ జీవితంలో అందరికీ ఉండేటటువంటి ఒక జీవితం అనేది అందరికీ కామన్. అంటే వయసులు వేరు, ఆరోగ్యాలు వేరు, కానీ డబ్బు అవసరం, ఆరోగ్యం అవసరం, ఎలా మనుషులు ఉంటారో పెద్దవాళ్ళకి తెలుసు. ఇక్కడ జ్ఞానం ఉన్నది, కానీ ఇక్కడ ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, కానీ లైఫ్ జీవిత అనుభవం. బట్ ఐ మే నాట్ హ్యావ్ ద ప్రస్తుతం ఉండేటటువంటి ఈ యొక్క టెక్నాలజీ నాకు తెలియకపోవచ్చు. అలాగని నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకూడదు. ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఒకవేళ మరి యవనస్తులు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటున్నారు, మరి యవనస్తులు పెద్దవాళ్ళు కూడా ఎలా ఉండాలి? ఎస్, అది కూడా వాస్తవమే. చూడండి, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది అన్నప్పుడు యవన ప్రాయము నుంచి నేను పెద్దవాళ్ళ యొక్క గైడెన్స్ మూలంగా నాకంటూ ఒక క్రమశిక్షణ, నాకంటూ ఒక సిస్టమాటిక్ లైఫ్, నాకంటూ ఒక రోల్ మోడల్ లైఫ్ పెంచుకుంటూ పోయినప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు అంటే వయస్సులో వీరు మరొకరికి రోల్ మోడల్గా ఉండాలి అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. పెద్దవాళ్ళు కూడా చూడండి, నేను వయసులో పెరిగినంత మాత్రంలోనే నా జ్ఞానం ఎంతవరకు ఇతరులకు ఉపయోగకరంగా ఉంది, నా జ్ఞానవంతమైన జీవితం ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నదో పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎందుకండి అందరు పెద్దవాళ్ళని నేను గౌరవించాలి అని అంటున్నాం, కరెక్టే. కానీ వయస్సులో పెరిగి పెద్దవాళ్ళై సడన్ ఏజ్ ఎంతో 60-70 ఎంతో అనుకోండి, అది దాటిన ఈ వ్యక్తికి
చెడు వ్యసనాలతో మాదిరికరమైన జీవితం లేనప్పుడు నేను వయస్సును గౌరవించినప్పటికీ పెద్దవాడండి అని ఈ చెడు వ్యసనాలన్నిటినీ, అది కూడా జ్ఞానమే. వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నదన్నప్పుడు ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం. చూడండి, పెద్దోడండి, ఆయన ఎంత పెద్దవాడు అన్నప్పుడు వయసులో పెద్దవాడే, జీవిత అనుభవం ఉంది. కానీ నీ జీవిత అనుభవం ఎంతవరకు జ్ఞానయుక్తంగా ఉంది? ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, ఆర్థిక విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, క్రమశిక్షణలో నువ్వు ఎలా ఉన్నావు, ఇతరులకు మాదిరికరంగా ఉన్నావు అని పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి. నా గతాన్ని నేను మార్చలేను, కానీ కనీసం ఇప్పటికైనా నేను తెలుసుకున్నప్పుడు, ఇక్కడ వాక్యం ఏమంటుంది, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది అని అంటే ఆ జ్ఞానవంతంగా నేనున్నానా? కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటుంటామండి, కంపారిజన్ చేసుకుంటూ ఉంటుంటాం గతాన్ని ప్రస్తుతాన్ని. కరెక్టే, మంచిదే, కానీ అది అనుభవం. ఒకప్పుడు మేము ఇలా ఉంటిమి, రైట్, మీరు అలా ఉన్నారు, అప్పటి వసతులు వేరు, ఇప్పుడు అవి లేవు. అదే రకంగా పిల్లలు కూడా మీ జీవిత అనుభవాలను పిల్లలకు నేర్పాలి. పిల్లలు వీరు కూడా వారి నుంచి నేర్చుకోవడానికి వీళ్ళు ఇష్టపడాలి. ఇక్కడ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక విషయం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చిన్నలారా ఏమంటున్నాడండి? నేను చిన్నవాడిని అనుకున్నప్పుడు పెద్దవారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఇష్టపడాలి. ఎప్పుడు వారి అనుభవం వేరు కదండి. ఇక్కడ పెద్దలతో మనం కూర్చుంటున్నప్పుడు చూడండి, మేబీ ట్రావెలింగ్ లేదా ఆఫీస్లో కొలీగ్స్ అంటూ ఉంటుంటాం. కొద్దిమంది చాలా సీనియర్స్ ఉంటారు, కొద్దిమంది చిన్నవాళ్ళు ఉంటారు, అంటే వయసులోను ఎక్స్పీరియన్స్లోను. ఒక సూపర్వైజర్ గారు ఉన్నారండి. సూపర్వైజర్ ఏంటి? హీ హెజ్ ఎక్స్పీరియన్స్. వయసులో పెద్దవాడు అంత మాత్రమే కాదు, ఒక పర్టిక్యులర్ ఈ యొక్క ప్రొఫెషన్లో పెద్ద అనుభవం కలిగినటువంటి వాడు. మేబీ ఒక స్క్రూ ఫిట్టింగ్ అనేమి, అది మెకానికల్. సార్ ఇది పోవట్లేదు ఏంటిది అన్నప్పుడు ఆయన క్లియర్గా అడుగుతాడు, సార్ ఈ స్క్రూ డ్రైవర్ పెట్టడానికి నాకు ఈ స్క్రూకి వేరే డిజైన్ ఉంది అన్నప్పుడు ఆయన ఏమంటాడు, అందులో ఏ డిజైన్ ఉంది అదే డిజైన్ కలిగే స్క్రూ డ్రైవర్ తీసుకో, ప్లస్ ఆర్ మైనస్. రెండవది ఐటీ. సార్ హౌ టు సేవ్ ద డాక్యుమెంట్, సీనియర్ విల్ టెల్ యూ. వాట్ ఈస్ ద టైటిల్, సీనియర్ విల్ టెల్ యూ. సబ్జెక్ట్ ఏంటిది, మెయిన్ ఫోల్డర్ ఏంటి, సబ్ ఫోల్డర్ ఏంటిది, రెగ్యులర్ యూజ్ ఏంటివి, నాట్ రెగ్యులర్ అవేంటి, ఏ ఫార్మాట్లో సేవ్ చేయాలి, వర్డ్ డాక్యుమెంటా పీడిఎఫా, ఏది మనకి ఇంపార్టెంట్, ఎవరి ఎడిటేబులా నాన్ ఎడిటేబులా. సూపర్వైజర్, సార్ ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఉంది సార్, దీన్ని ఎలా సేవ్ చేయాలి, నాన్ ఎడిటేబుల్ చెయ్యి. సూపర్వైజర్, దే హ్యావ్ ద నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఆ అనుభవం ఎక్కడి నుంచి వస్తుందండి? సర్వీస్ని బట్టి వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఆఫీసులో ఉంటుంటాం కదా, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ దగ్గర తెలియనప్పుడు అదే అంటున్నా, చిన్నవాళ్ళారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. నేను లోపడకుండా కనుక ఉన్నట్లయితే పెద్దవాళ్ళని నేను ఎందుకు లోపడకుండా అవకాశాలు ఏంటి అని అంటే ఆ రెండు రకాలండి. ఒకటి, పెద్ద వ్యక్తి నన్ను ఎలా చూస్తున్నాడు, నేను ఆయన ఎలా చూస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దిస్ పర్సన్, ఐ కాంట్ లర్న్, ఐ డోంట్ లైక్ దిస్ గై, దిస్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్ ఆయన అనుకున్నప్పుడు ఆయన చెప్పలేడు. సో ఇద్దరు బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఎల్డర్స్ రెస్పెక్ట్, జూనియర్స్ రెస్పెక్ట్ ఎల్డర్స్. రెండు అయినప్పుడు అక్కడ ఇది అంటున్నాడు, నాకుండవలసినటువంటి మనసు ఏమంటున్నాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, 2 పార్టీస్ అనుకుందాం, సీనియర్స్ అండ్ జూనియర్స్. సీనియర్ కూడా దీన మనస్సు ధరించుకున్నాడు, జూనియర్ కూడా దీన అప్పుడు గాడ్స్ ఇంటర్వ్యూన్ విల్ బి దేర్. కాబట్టి నేర్చుకోవడానికి నేను ఆసక్తి కలిగి ఉంటున్నప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాను అన్నది నేర్చుకోవాలండి. తర్వాత సీనియర్స్ కూడా నా జీవితాన్ని రోల్ మోడల్గా ఇతరులకు నేను ఉంచాలి, జూనియర్స్ కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి. దీని విషయంలోనే పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేసినాడు. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇది అందరికీ రాస్తున్నాడు.
ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలకు మాట్లాడు. నీకు మేలు కలిగినట్టు తండ్రిని తల్లి సన్మాని, అప్పుడు నీవు భూమి దీర్ఘాయుష్మంతుడు వగుదు అని వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో అది చెప్పినాడు. తర్వాత 4వ వచనంలో ఏమన్నాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలను బోధనలు పేరెంట్స్కి చెప్పినాడు. సీనియర్స్కు మాట్లాడినాడు, జూనియర్స్తో మాట్లాడినాడు. కాబట్టి ఫ్రెండ్స్, అందరము కూడా ప్రభువుకు లోబడి, ముఖ్యంగా వాక్యానికి లోబడి, వాక్యంలో కొన్ని సందర్భాలలో కొద్దిమంది అనుకుంటూ ఉంటుంటారు, నాకు అవసరమైందే కావాలని. కాదండి, అది నాకు ఏం మాట్లాడుతుంది దాన్ని నేను తెలుసుకుంటున్నప్పుడు. ఇది షాప్ కాదు కదా, షాప్కి వెళ్ళి నాకు ఏ ఐటెం ఎక్కడుందో అది ఎక్కడ వెతుక్కోవటం అని, నాకు ఇదే ఐటెం కావాలని డిఫరెంట్ షాప్కి వెళ్తాము. కానీ బైబిల్ అన్నది అది చెప్పినట్టు మనం జీవించటం కొరకు, అప్పుడు నేను బెనిఫిట్ అవుతాను. కాబట్టి నేటి దినం వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఏ ఏజ్లో ఉన్నప్పటికీ నీకు ఇవ్వబడినటువంటి వయస్సు ప్రకారం నువ్వు ఎక్కడున్నావో, డిఫరెంట్ ఏజెస్లో ఉంటుండొచ్చు, ఇతరులతో నువ్వు ఎలా ఉంటున్నావు అన్న దాన్ని ప్రభు నీకు చెప్పిన విధంగా వాక్యానుసారమైనటువంటి అనుభవంతో పాటు అనేకులకు మాదిరికరంగా ఉండటం కొరకు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితం నీకుందా లేదని ప్రశ్నించుకొని ప్రభు ద్వారా ఇంకా ఎదుగుతూ వాక్యానుసారమైనటువంటి బలమైన జీవితం జీవించే కృప ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, వాక్యాన్ని గ్రహించి అన్వయించుకొని దాని ప్రకారం జీవిస్తూ సరైన రీతిలో జీవితం కలిగి, క్రమశిక్షణ కలిగి, మాదిరికరమైన జీవితం జీవించే కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.